హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి లక్ష్మిని. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ వేపుడు ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. తయారీ విధానం చూస్తారు కదా, చికెన్ ఎంత బాగుందో, ఎంత చూస్తేనే నోరు ఊరుతుంది కదా. డ్రై రోస్ట్ చేసుకున్నాను, అంటే బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ గ్రేవీ లేదు, మనం ఉత్తు ముక్కలు కూడా తినేయచ్చు, ఆ విధంగా ఫ్రై చేశాను నేను. చూడండి ఎంత బాగుందో. తయారీ విధానం వచ్చేసరికి ఇక్కడేమో నేనైతే ఒక అర కేజీ వరకు చికెన్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే కోడిని కోయించుకొచ్చాను, దాంట్లో బోన్లెస్ తీసుకుని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏపిడిగా చేస్తున్నాను. బోన్స్ ఉన్నాయి, కొంచెం పసుపు ఉప్పు రుచికి తగ్గంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అర కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. చూడండి ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం అనేది వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కారం అది ఎంత నింపుగా ఉందో. దాంట్లోనే మసాలా, రుబ్బుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి గసగసాలు అవన్నీ వేసుకున్న పేస్ట్. చూసారా, ఇది పేస్ట్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా వేసిన మసాలాతో మనం రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే ఫ్రైలా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. దీంట్లో కండ తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే కనుక దీంట్లో కొంచెం దుమ్ములుగా ఎందుకున్నాయి అంటే నేను దీంట్లోది కండ అనేది తీసేసి నేను ఆవకాయ పెట్టాను ఫ్రెండ్స్. అందుకోసమే చికెన్ పచ్చడి పెట్టాను కదా, అది మిగిలిన దాంతో నేను ఇలా రోస్టెడ్ అనేది చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్నా మనం తినడానికి చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ వేసాం కదా, ఎన్ని కలిపేసుకున్నాక మనం ఒక్క సైడు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలుపుకొని నేను దీంట్లోనే కాళ్ళు కూడా వేసాను ఫ్రెండ్స్. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి ఇలాగా మొత్తం అంతా కూడా ఉప్పు కారం అనేది బాగా వేసి కలిపేసుకోవాలి. అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు పడుతుంది. మీరు కావాలనుకుంటే లెమన్ వేసుకోండి, లేదంటే పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఏమీ వేయట్లేదు, ప్లెయిన్గానే చేస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉండే వాటితో మాత్రమే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. చికెన్స్ కానీ ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నా కూడా మీరు ఇలా రోస్టెడ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ కందనకాయ గుండెకాయ కూడా అది కూడా వేసేసాను. తర్వాత కలుపుకునే విధానం మాత్రం బాగా కలుపుకోండి. ముక్కకు అనేది ప్రతి ముక్కకి ఉప్పు కారం పసుపు పట్టేటట్టు చూసుకోండి. అంతే ఫ్రెండ్స్. దీని మీద మీరు మూత పెట్టేసి చూడండి, మూత పెట్టేసి చికెన్ అయితే బాగా కలిపేసాం కదా మనం. మాంసం అనేది ఇలా కలిపేసాక మీరు ఒక మూత అయినా ఏదైనా తీసుకొని పచ్చిమిర్చి అయితే వేసేయండి ఫ్రెండ్స్. పైన వేసేసి పెట్టేయండి, మీరు తర్వాతనే వేసుకోవచ్చు. సో వేసి పెట్టేశారంటే కనుక ఇలా మూత పెట్టేసి ఒక అరగంట అయినా వదిలేయండి ఫ్రెండ్స్. ఒక అరగంట వదిలినట్టయితే కనుక మీకు బాగా ఉప్పు కారం పట్టుకుని టేస్ట్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఆయిల్ వద్దు ఫ్రెండ్స్, 2 స్పూన్లు చాలు. ఎందుకంటే ఇక్కడ అంటే స్టార్ పువ్వు, ఒక యాలక్కాయలు, ఇక్కడ కోడికాళ్ళు కూడా వేసాను ఫ్రెండ్స్. మీరు ఇష్టం లేకపోతే వేయవద్దు. చూడండి కోడిని కొట్టించాను కాబట్టి కోడికాళ్ళు కూడా వేసాను. తింటే తింటారులే అనేసి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వద్దు ఫ్రెండ్స్. కందనకాయలు గుండెకాయలు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. కొంచెం ఎముకలుగానే ఉంటుంది ఫ్రెండ్స్, అంటే కండ ఏమి ఉండదు దీంట్లో. ఇంకా ఇది కొంచెం వేగాక కొంచెం తక్కువనే అవుతుంది. చూస్తారు కదా, ఇలా మగ్గనివ్వండి. మీరు పొయ్యి మీద వేసేసాక ఏమీ చేయొద్దు ఫ్రెండ్స్, అలాగే మగ్గనివ్వండి. సిమ్లో పెట్టి మినిమం ఒక్క 15 నిమిషాలు వదిలేయండి. దాంట్లో ఉన్న నీరు కంటెంట్ అనేది, వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే నీళ్ళు బయటకు వచ్చాక అది ఉడకడం మొదలవుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు ఉడికేటప్పుడు మీరు అలా వదిలేయండి. మూత తీసేసానా లేదని మూత పెట్టుకునైనా కూడా మసాలా అన్నీ వేసేసాం. ఓన్లీ ఈగిరి మనకి వేపిడిగా రెడీ అవ్వడమే కావాలి కాబట్టి చూడండి, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోండి. చికెన్ కాబట్టి ఎంతసేపు పట్టదు, మినిమం ఒక 15 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. ఇది రోస్ట్ చేసుకోవడానికి మీకు 15 నిమిషాల్లో రోస్ట్ అనేది బాగా రెడీ అయిపోతుంది. అంటే బాగా ఫ్రైగా రెడీ అవుతుంది. మీరు కావాలనుకుంటే గ్రేవీలా దింపేసుకోండి, మీరు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు గ్రేవీ. ఈ రోస్ట్గా అయితే మాత్రం ఇలాగే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను దీంట్లో గుప్పుడు కరివేపాకు ఫ్రెష్గా తెచ్చింది, చట్నీ కోసుకొచ్చింది,
అలాగే వేసేస్తున్నాను. ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వేపుడికి, చికెన్ వేపుడికి ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కావాలంటే వేసుకోండి. కరివేపాకు ఎందుకు చికెన్లో అనుకునేవాళ్ళు మానేసేయండి ఫ్రెండ్, పర్వాలేదు. చికెన్లో ఈ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు వేసుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు వేసుకుంటే దాంట్లో ఎంత బాగుంటుంది. ఒక్క దాంట్లో కూడా కరివేపాకు లేకుండా కూర చేస్తే అది టేస్ట్ అనేది రాదండి. కానీ అన్నిటిలో కాదు, కొన్నిటిలో మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు ఎవరైనా కూడా ఈజీగా ఒక్కసారి కలిపి పెట్టుకుని నూనె వేసేసారంటే ఇది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంత ఈజీగా చూపించాను నేనైతే. ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళైతే నేర్చుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. బాగుందా బాగాలేదా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చింది రోస్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయాక మనకి కొత్తిమీర అనేది వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువ అయింది కదా వేగేటప్పటికి, అంతే ఫ్రెండ్స్. వేగేటప్పటికి చాలా తక్కువ అవుతుంది, ఏం పర్వాలేదు. చూసారు కదా, ఇలాగా కొంచెం తక్కువైనా అవుతుంది ఫ్రెండ్స్. టెన్షన్ నేను తీసుకోకండి, ఎక్కువ అవ్వదు. చూడండి, ఇవి ఎప్పుడైతే మనకి రెడీ అయిపోయింది రోస్టు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో. మనకి వేపిడి ముక్కలుగా మాత్రమే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా సర్వ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఉత్తు ముక్కలు కూడా తినేయచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఒక్కలు తినేయచ్చు, అంత బాగుంటుంది. చికెన్ వేపుడు అనేది చేయడం కూడా చాలా ఈజీ, నేర్చుకుంటారు కదా. చేశాక ఎలా వచ్చింది ఏంటండి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.